క్రీడాకారులకు పర్మనెంట్ వెంటనే క్రీడాకారులకు పర్మనెంట్ వెంటనే 12,000 నుంచి 26,000 జీతాలు వెంటనే 12,000 నుంచి 26,000 వెంటనే. మా హెచ్ఆర్ఎఫ్ హైత్ నగర్ ఫామ్ లో ఉంటాం మేము. మరి ఇప్పుడు అదే గుండ్గల్లో జిఆర్ఎఫ్ అంటారు దాన్ని. అందులో ఒక ఆయన ఇట్లా పని చేసుకుంటూ చెట్ల కింద అది సాసాలు అంటారు అవి చేసుకుంటూ ఆయన అప్పుడే చనిపోయిందంట. కానీ ఆయనకు ఎవరేమో ఇవ్వలేదు మా ఆఫీస్ నుంచి. మళ్ళీ అంతగానం పని చేస్తాము ఏదన్నా ఇవ్వాలి కదా వాళ్ళు. పేదోళ్ళము మేము అప్పుడు కూలి అప్పుడు చేసుకుంటే వాళ్ళము. అదే ఒక అడ్డగ మీద కూలలాగా అయిపోయినాము. పని చేసినాడే కూలి కట్టిస్తారు మాకు. మాకు మొత్తము 26 రోజులు ఇవ్వాలి. కానీ ఆ 26 రోజులు కూడా ఇవ్వరు డ్యూటీలు. 22 రోజులే ఇస్తారు. ఆ 22 రోజులు చేసినా కానీ మాకు 7-8 వేలే జీతం వస్తుంది. సాటర్డే సండే ఇంటి దగ్గరనే ఉంటాం మేము. అంతే అన్న. మా టైంకు జీతాలు కూడా ఇవ్వరు. ఒక నెల మొత్తం డ్యూటీ చేస్తే మళ్ళీ వచ్చే నెల వరకు కూడా మాకు జీతం ఇవ్వరు. అది కూడా మేము సారని అడగంగా అసలు అది ఇవ్వరు. మేము మొన్న మాకు జీతం వస్తలేదని మేము ఒకరోజు పని ఆపేసినాక కూడా ఇక ఆర్కృష్ణ సార్ దగ్గరికి వెళ్తే అవుతుంది అని అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఎమ్మటే ఇగో మాకు నిన్ననే జీతం పడ్డది. ఆయన దగ్గరికి వెళ్ళాక 2 రోజులకే మాకు జీతం పడ్డది. అందుకని ఆయన దగ్గరికి వచ్చి మేము న్యాయం అవుతుందని వస్తున్నాం. మరి మాకు 26 రోజుల కూలి కావాలి. 26 రోజుల కూలి తగ్గట్టు మాకు జీతాలు కావాలి. జీతాలు రావట్లేదు. మాకు టైంకు కూడా జీతాలు రావట్లేదు. టైంకి ఇయ్యరు. నెల లాస్ట్ ఇప్పుడు 21 కదా, ఇంకా షార్లీ లేవు. ఇప్పుడు నెల లాస్ట్ వరకు వస్తున్నాయి జీతాలు. మామూలుగా ఏ డేట్ కు మీకు జీతాలు రావాల్సి ఉంటది? మాకు 5, 6 తారీఖు 7 తారీఖు వరకు రావాలి. 5, 6 తారీఖు జీతాలు కావాలి. కానీ 20 తారీఖు వచ్చినా కూడా జీతాలు 10 తారీఖు లోపైనే రావాలి. మళ్ళీ అయితే ఇప్పుడు నెల లాస్ట్ వస్తుంది, ఇంకా జీతాలు కూడా లేవు. మాకు పని దినములు మళ్ళా వారంలో 5 రోజులు పని ఇస్తారు. 6 రోజుల పని ఇవ్వాలి. మళ్ళీ శనివారం ఆదివారం బంద్. వాటికి కూలి కూడా కట్టియ్యారు. ఇక పండుగలు వస్తే మాకు పనికి రమ్మని చెప్తారు. మేము పని చేస్తేనే మాకు హాజరేస్తారు. పని చేయకపోతే మాకు ఆ రోజు ఆబ్సెంటే. ఈ పండుగ రోజు వెళ్తే దానికి ఏమైనా ఎక్స్ట్రా కట్టిస్తారా డబ్బులు? కట్టియ్యారు. అదే రోజు అదే కూలి చేయాలి. మళ్ళీ ఇంటికి పోయి పండుగ చేసుకోవాలి. మేము పండుగ రోజే మాకు ఆ రోజు సెలవు లేదు. మాకు నెలకు 2 సెలవులు కావాలి. బోనస్లు కానీ లేకపోతే ఓవర్ టైం లాంటిది ఏమి ఉండదు? ఏం లేవు సార్. బోనస్లు ఇట్లాంటివి ఏమి లేవు. చేస్తేనే కూలి. కాకపోతే మేము ఏంటంటే బయట దేరాడుకోకుండా అందులో రెగ్యులర్ పోవడం అంతే. కానీ ఇక మాకు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అది మాకు మేము బయటకు వెళ్తే మాకు అందులో వాల్యూ లేదు సార్. అందులో ఉన్నంత సేపే మాకు కొంచెం విలువ ఉంటుంది అంతే. కానీ మేము బయటకు వెళ్తే మాకు ఏమాత్రం విలువ లేదు. మేము బయటకు వెళ్ళామంటే మళ్ళీ లోపల కూడా రానియరు వాళ్ళు. మీరు బయట మనుషులు అన్నట్టు చూస్తారు. అంటే మీకు ఈ ఐడి కార్డ్స్ ఏమైనా ఇస్తారా అలా పని చేస్తున్నట్టు? ఏది లేదు. ఏమైనా పని చేస్తున్నట్టు లెటర్ కానీ ఏది ఇవ్వరు. సో పర్మనెంట్ చేయాలని మాకు పర్మనెంట్ కావాలి. మాకు 26 రోజులు పని దినములు కావాలి. పని దినములకు కనీస వేతనాలు కావాలి. మళ్ళీ మా లేబర్ లో ఒక అతను చచ్చిపోయాడు. చనిపోతే ఆయనకి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఆయనకు కొన్ని పైసలు కూడా లేవు. ఇన్సూరెన్స్ లాంటిది ఇస్తారు కదా, లాంటిది ఏది లేదు. ఇంకా ఏది ఇవ్వలేదు. కనీసం ఆయన కొంచెం సాయం గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తామని కూడా ఏం రాలేదు. ఇంకా మేమే లేబరమే మేము ఉండి తల 50-100 మనిషికి తోచినంత వేసి ఆయనకి ఇంత సాయం చేసుకున్నాం. కానీ అట్లాంటిది కూడా సాయం చేయడం ఏది ఉండదు సార్. అందులో 20 సంవత్సరాల సంధి వర్క్ చేస్తున్నాం. అయితే 20 సంవత్సరాల సంధి కాంట్రాక్ట్ లేబర్ కింద చేస్తున్నాం మేము పని. కాంట్రాక్ట్ లేబర్ కింద చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు 10 తారీఖు కాదు 5 తారీఖు కాదు 20 తారీఖు జీతాలు ఇస్తారు సార్. అదే 10,000 11,000 జీతాలు. మాకు బోనస్ లేదు. మళ్ళీ పండగ సెలవులు లేవు, హాలిడేలు లేవు, ఏవి లేవు. మాకు 26 రోజులు జీతం ఇవ్వమంటే 26 రోజుల కూలి కూడా లేదు. అదేవిధంగా మాకు జీతాలు సరిపోతలేదు. 10,000 ఈ రోజులలో ఏమొస్తుంది అని అడిగితే జీతాలు పెంచము, బడ్జెట్ లేదు, లేకుంటే పని మానుకోండి అని అన్నట్టుగా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు సార్. చేస్తే చేయండి, లేకుంటే మానుకోండి, జీతాలు మాత్రం అంతే అని అంటారు. ఈ సమస్య మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం సార్. అయితే మా సమస్య ఏం కూడా పరిష్కారం కాలే. మేము ఎక్కడెక్కడో పోయినాం. అయితే ఎక్కడెక్కడ పోయినా మా సమస్య పరిష్కారం కాలే. ఆర్కృష్ణ అన్న దగ్గరికి పోతే మాకేమైనా దారి దొరుకుతుంది ఆయన ద్వారా పోతే అని మేము ఇక్కడ వచ్చి ఆయన అన్న యొక్క కార్యక్రమానికి మేము పాల్గొని ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. మాకు కూడా ఆయన సపోర్ట్ చేసి మా యొక్క ఆశలను మా యొక్క
మేము అనుకున్నటువంటి సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ వచ్చినాం సార్. అయితే క్రీడా కార్మికులు దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళకు జీతాలు ప్రస్తుతం ఉన్న జీతం 12,000 ఇస్తున్నారు. 12,000 ఏంటి కూడా సరిపోదు. వాళ్ళు రూములు కిరాయిలు, హైదరాబాద్లో పరిస్థితి ఎట్లుంటుందో అందరికి తెలిసిన విషయమే. రూమ్ కిరాయే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా దాదాపుగా 10 నుంచి 12,000 ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే జీతము అంటే వాళ్ళు అప్పులపాలు చేసి ఉండవలసి వస్తుంది హైదరాబాద్లో. కాబట్టి వాళ్ళకు జీతాలు 12,000 నుంచి 26,000 పెంచాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తున్నాం. రెండవది, దాదాపుగా వీళ్ళు చాలా ఆ క్రీడా సంస్థలో పనిచేయాలంటేనే చాలా శ్రమ ఉంటుంది, అంటే కష్టం ఉంటుంది బాగా. కాబట్టి ఆ కష్టం వాళ్ళు చేసినటువంటి ఆఫీసర్లేమో ఏసీ రూమ్లో వండుకొని లక్షల జీతాలు తీసుకుంటారు. వీళ్ళేమో వ్యవసాయ కూలీలాగా పని చేసుకుంటా 12,000. ఇది న్యాయమైన? మీకు ఆఫీసర్ కూడా గుర్తించాలి. మీరు అక్కడికి వెళ్ళి సైరన్లు వేసుకుంటా, లైట్లు హారన్లు కొట్టుకుంటా, ఏసీలు వేసుకుంటా కాలర్లో పోతుంటే వాళ్ళ శ్రమజీవి మీకు కనిపిస్తలేదా? వాళ్ళ శ్రమజీవి వాళ్ళ కన్నీటి బొట్టు మీకు కనిపిస్తలేదా? కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళను పర్మనెంట్ చేయాలంటున్నాం. వాళ్ళు పర్మనెంట్ చేస్తే దాదాపుగా 30-40 వేల జీతాలు వస్తాయి. వాళ్ళ కుటుంబాలు, పిల్లలు చదువు కానీ కుటుంబం పోషణ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము కోరుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చాలా మంచి వ్యక్తి. వాళ్ళు కార్మికుల కోసమే ఆయన ఎంతో చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగా వీళ్ళను కూడా గుర్తించి పర్మనెంట్ చేయాలి, వీళ్ళకు జీతాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమము ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి మామూలుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల వల్ల కలిసారా మరి? అంటే సెంట్రల్కి సంబంధించి అంటున్నారు కదా. ప్రస్తుతము ఆర్ కృష్ణ కూడా ఎంపీగా ఉన్నారు. కాబట్టి రేపు 21 నుంచి వచ్చే నెల 21 నుంచి పార్లమెంటు ప్రారంభం అవుతుంది. ఆ పార్లమెంటులో కూడా కృష్ణన్న గారు వీళ్ళ సమస్యల మీద వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సమస్య క్లియర్ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా మనం ఎవరు అడగంది అమ్మ కూడా పెట్టదు. కాబట్టి మనం బాధ్యత ఏంది, మనం సమస్యల మీద మనం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరగా వందలాది మంది వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి చాలా శ్రమజీవులు, వాళ్ళను గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇదే తరహా ధర్నాలు కానీ లేకపోతే ఇదే రిక్వెస్ట్ కానీ చేశారా ప్రభుత్వాన్ని ఇంతకుముందు? ఇంతకుముందు వీళ్ళు మాకు అంటే వీళ్ళు చెప్పలేదు. వీళ్ళు ఆఫీసర్ల నుండి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి కాలం గడుపుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎంతోమంది కొంతమంది కార్మికులు ఏజ్ బారై చనిపోయారు. వాళ్ళకు ఎలాంటిది ఆ సంస్థ నుంచి డబ్బులు కూడా సాయం కూడా ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకు మెడికల్ది కూడా ఇంతవరకు వాళ్ళకి ఏం లేదు. కాబట్టి వీళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. రెండోది, వీళ్ళకు హాలిడేస్ కూడా ఒక్క రోజు కూడా హాలిడే లేదంట. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు హాలిడేస్లు ఉంటాయి, కార్మికులకు హాలిడే అనేది ఉంటుంది కదా. కనీసం వారంలో ఒక 2 సార్లన్నా వీళ్ళకు సెలవు దినం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ కార్మికుల పైన ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందంటారు? సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము కార్మికుల పైన ఎలాంటి అభిప్రాయం కలిగి ఉందంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల వైపు, పేద వర్గాల వైపు ఉంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది, చేస్తారు, అవుతుంది, వీళ్ళ సమస్య కూడా తీరుతుంది. ఇప్పుడు పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా కృష్ణయ్య గారు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేస్తామని ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఇది సమస్య కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చేయాలి. వీళ్ళు చేస్తున్నటువంటి క్రీడా కంపెనీ అది సంస్థ అనేది సెంట్రల్దే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. కాబట్టి సెంట్రల్ వాళ్ళే చేయాలి. అక్కడ కేంద్ర మంత్రి ఉంటాడు దీనికి సంబంధించింది, ఆయన ద్వారా కృష్ణయ్య గారు ఆయన దృష్టికి తీసుకుపోయి చేపిస్తామని ఒప్పుకున్నారు. అన్న మీ పేరు? నా పేరు భాస్కర్ ప్రజాపతి అండి. బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్న ఆర్ కృష్ణ ఆర్గనైజేషన్లో. సో ఈ రోజు ధర్నా ఎన్నిక వచ్చారు కదా, అంటే దీని ఉద్దేశం ఏంది, ఎందుకు ఇస్తున్నట్టు ధర్నా? ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన రీసెర్చ్ ఫామ్ అని ఒక 750 ఎకరాలు హైత్ నగర్లో ఉందండి. అందులో దాదాపు 300 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కావున ఇంకో విషయం మెయిన్ ఏంటంటే వాళ్ళకు 13,000 మాత్రమే జీతం వస్తుంది. అలాగే 26,000 పెంచాలని, శాలరీస్ 26,000 పెంచాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని కార్మికుల డిమాండ్ అండి.
సో అంటే వాళ్ళకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దీంట్లో ప్రస్తుతానికి? వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తారు, మాకు వచ్చేది 13,000 జీతమే, మేము ఎలా బతకాలి, మా కుటుంబం ఏంది, దాదాపు మేము పొద్దుగాల 9 గంటలకు పోయి నైట్ 7 గంటలకు రావాల్సి వస్తుంది. దానికి ఇంకోటి ఏంటంటే, ఇంకో ప్రధాన డిమాండ్ ఏంటంటే నెలలో ఒక్క రోజుల హాలిడేస్ లేవు, నెలలో ఒక 4 రోజులు వాళ్ళకి హాలిడేస్ కేటాయించాలనేది మెయిన్ డిమాండ్. కానీ మామూలుగా ఈ లేబర్స్ యాక్ట్ ప్రకారం వారానికి ఒక రోజు ఖచ్చితంగా సెలవు ఉంటుంది కదా, మళ్ళీ డ్యూటీ అవర్స్ కూడా 9 గంటలే ఉండాలి లెక్కకైతే. కానీ వీళ్ళకి అలా లేదండి. ఇంతకుముందుకు పనిచేసిన వాళ్ళకి దాదాపు కొంతమందికి పర్మనెంట్ అయినాయంట, దాదాపు 110 మందికో 15 మందికో పర్మనెంట్ అయినాయంట. వీళ్ళకి పర్మనెంట్ కాలేకపోవడం వల్ల ఈరోజు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది, దాదాపు ఒక 400-500 మందితో ఇలా ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ సాలరీస్ ఏదైతే ఉన్నాయో ఆ 13,000 ప్రాపర్గా వస్తున్నాయి అంటారు మరి? 13,000 ప్రాపర్గా వస్తున్నాయి, కానీ ఇంకోటి ఏంటంటే 26,000కి పెంచాలి. దాదాపు 15 సంవత్సరాలు పనిచేస్తారు, వాళ్ళకి ఎట్లా కుటుంబం ఎలా గడుస్తుంది 13,000కి? అది మెయిన్ డిమాండ్. 26,000కి పెంచాలి, పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలి కార్మికులకు. మామూలుగా ఈ అంటే ఇలాంటి కార్మికులు ఏంటంటే ఈ మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఇళ్ళకి సంబంధించినవి ఉంటాయి కదా, మరి వీళ్ళు కూడా కేటాయిస్తారా? దానికి అలాంటి సంబంధించినది ఏంది లేదండి. హెల్త్ కార్డు లాంటిది ఏం లేదండి, అలాంటి సంబంధించింది ఏంది లేదు. ఓన్లీ పర్మనెంట్ చేయాలి, 26% ఇచ్చినా హ్యాపీగా ఉంటారని ఒక కాన్సెప్ట్. ఈరోజు ఆర్ కృష్ణ ఈ ధర్నాకు అటెండ్ అయ్యడం జరుగుతుంది, అన్న ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా 15 ఏళ్ళు అవుతుంది అంటారు కదా, అంటే ఇంతకుముందు ఏదన్నా ఇలాంటి రిక్వెస్ట్ చేసిరా గవర్నమెంట్కు? సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు, చేసిరు ఇలాంటి రిక్వెస్ట్ చేసిరు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తీసుకోలేకపోయింది, కాలేకపోయింది. ఇప్పుడు కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర పద్ధతి ఎమ్మటే ఇలాంటి కార్మికులకు ఇలాంటి రోజులు వస్తున్నాయి కాబట్టి మనం ఎమ్మటే దీని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీనికి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం.